అమరావతి నిర్మాణ పనుల్లో వేగం పెరిగిందా తగ్గిందా? అసలు అమరావతిలో జరుగుతున్న ప్రాజెక్ట్ పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్టు పూర్తవుతాయా? అమరావతిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ, ఆ ప్రాజెక్టులకు సంబంధించి పని చేయాల్సిన కార్మికులు ఎంతమంది? పనులు చేసిన కార్మికుల సంఖ్య అయితే తగ్గిపోయింది అమరావతిలో. ఎందుకు? ఆ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూపిస్తాను. నేను మీ శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. దాదాపు 2 ఏళ్ల నుంచి జరుగుతున్న పనులు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోతున్న పనులు మరో ఎత్తు. అమరావతి చెబుతోంది ప్రభుత్వానికి, సమయం లేదు మిత్రమా, త్వరగా పనులు పూర్తి చేయండి అని. 3 ఏళ్లలో ఎన్ని పనులు పూర్తి చేయగలిగితే ఆ పనులతోనే వచ్చే ఎన్నికల్లో రెఫరెండంగా ముందుకు వెళ్ళడానికి వీలవుతుంది. అందుకే శరవేగంగా పనులు పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతున్న అమరావతి పనుల్లో కార్మికుల కొరత కారణంగా పనుల్లో స్పీడ్ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఎన్ని ప్రాజెక్టుల్లో ఎంతమంది కార్మికులు ఉండాలి, ఎందుకు వేగం తగ్గింది? ప్రస్తుతం అమరావతిలో సుమారు 42,000 కోట్లకు పైగా విలువైన 89 ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయి. ఈ పనులకు 36,000 మంది కార్మికులు అవసరం. అయితే ప్రస్తుతం 17,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు. వేతనాల చెల్లింపులో జాప్యం, వేసవి ఎండలు, కనీస సౌకర్యాల కొరత కారణంగా వలస కార్మికులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థలైన L&T, NCC, మెయిల్ సహా మొత్తం 11 సంస్థలు ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాజెక్టుల విలువ 42,196 కోట్లు. అయితే ఇంత పెద్ద ప్రాజెక్టు పనులకు కార్మికుల కొరత ఏంటి, లోపం ఎక్కడుంది అనే దానిపై పలు కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కార్మికులకు సౌకర్యాల కొరత, లేబర్ క్యాంపుల్లో త్రాగునీరు, సరైన వసతి, నీడ లేకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా చాలా మంది కార్మికులు పనులకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు కార్మికులకు వేతనాలు సకాలంలో అందకపోవడం వల్ల కార్మికులు స్వగ్రామాలకు వలస వెళ్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో డీజిల్ వంటి ఇంధనాల కొరత కూడా నిర్మాణ రంగంపై ప్రభావం చూపుతోంది. కార్మికులకు మెరుగైన ఆహారం, వసతి, తాగునీరు కల్పించాలని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయినప్పటికీ కార్మికుల కొరత కారణంగా నిర్మాణ పనుల వేగం మందగించింది. అమరావతి నిర్మాణాలకు సంబంధించి వేగం తగ్గింది అంటే ప్రధాన కారణం కార్మికుల కొరత. అయితే కార్మికుల కొరత ఎందుకు వస్తోంది అంటే, ఇప్పటికే పక్క రాష్ట్రాల నుంచి, అటు కర్ణాటక కానీ, బీహార్ కానీ, లేదంటే ఇటు ఒడిశా కానీ, ఈ రాష్ట్రాల నుంచి కార్మికులు ఇక్కడ తీసుకొచ్చి పని చేయిస్తున్నారు. ఈ పనులు చేసే కార్మికులు ఊర్లకు వెళ్ళిన వాళ్ళు, స్వరాష్ట్రానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు. అయితే ఇప్పుడు మీరు నా వెనకాల ఈ భవన సముదాయాలు చూడొచ్చు. ఇవి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఒక 3 ఫ్లోర్లతో కూడిన కొన్ని రేకుల షెడ్లు. ఇందులో దాదాపుగా ఒక్కొక్క కార్మికులకు సంబంధించి దాదాపు ఒక్కొక్క రూమ్లో ఒక 10 మంది కార్మికులను అయితే ఇక్కడ నివాస ఆమోదయోగ్యం ఉంచడానికి ఏర్పాటు చేశారు. అంతేకాదు వీళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా వీళ్ళ కోసం అన్ని వస్తువులు కల్పించడానికి టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇది దాదాపుగా ఒక 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఈ స్థలం L&T ఆధ్వర్యంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఏర్పాటు చేశారు. దీనివల్ల కార్మికుల కొరత అయితే ఎలాంటి ఉండదు. కాకపోతే ఈ అమరావతి నిర్మాణంలో ప్రధానంగా కార్మికుల కొరత పెరిగింది అనడానికి కారణం ఏంటి అంటే, కొంతమంది కాంట్రాక్టులు, గుత్తేదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇతర రాష్ట్రాలను తీసుకొచ్చి కార్మికులతో పనులు చేయించడం వల్ల కార్మికుల కొరత అయితే ఏర్పడుతుంది. వాస్తవానికి మొదట్లో 50,000 నుంచి 70,000 మంది కార్మికుల వరకు పనిచేశారు అమరావతి రాజధాని నిర్మాణంలో అని చెప్తే, ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే 16,000 నుంచి 17,000 మంది కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు అనేది అధికారిక లెక్కలు చెబుతున్నమాట. ఒకవేళ ప్రభుత్వం కానీ, లేదంటే ఇక్కడున్న కాంట్రాక్టర్లు కానీ ఈ సముదాయాల రూపంలో మిగిలిన అందరి కార్మికులకి ఏర్పాటు చేయగలిగితే, ఇటు గుంటూరు కానీ, ఇటు విజయవాడ నుంచి కానీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే కార్మికులకు గనక ఇలాంటి వసతి సదుపాయం కల్పిస్తే గనక ఖచ్చితంగా కార్మికుల ఇబ్బంది ఉండదు అనేది కూడా కొంతమంది నిపుణులు చెబుతున్నమాట. అమరావతి నిర్మాణ పనుల్లో పనిచేసే కార్మికులకు వసతి సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాదు, వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు లభించడానికి ప్రత్యేకంగా ఇక్కడ కొన్ని షాపులను కూడా ఏర్పాటు చేశారు. మీరు చూడొచ్చు, ఇది ఒక సూపర్ మార్కెట్ లా కనిపిస్తుంది, కానీ ఇది L&T అలాగే కొన్ని ప్రైవేటు సంస్థలు ఏవైతే ఉన్నాయో నిర్మాణ సంస్థలు, దాంట్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి ఏర్పాటు చేసిన షాపులు అన్నమాట.
ఇక్కడ వీళ్ళకి అన్ని సదుపాయాలు ఉంటాయి, అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి, కావాల్సినవి కొనుక్కు తినచ్చు. అంతేకాదు దీంతో పాటు ఇక్కడ కిరాణా సామాన్లతో పాటు మీరు పక్కన చూడొచ్చు, ఇక్కడ ఒక మొబైల్ షాప్ కూడా ఏర్పాటు చేశారు, చిన్న మొబైల్ షాప్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ లోపల మీరు చూస్తే వీళ్ళకి కావాల్సిన బ్లూటూత్లు కానీ, ఛార్జింగ్లు కానీ, లేదంటే ఛార్జర్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. అలాగే జిరాక్స్ మిషన్ కూడా అందుబాటులో ఉంది. వీళ్ళకి ఎవరికైనా జిరాక్స్ కాపీలు కావాలన్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. అంటే దాదాపుగా అమరావతి ప్రాంతంలో బయటికి వెళ్తే ఏమీ దొరకవు. దాని గురించి ఈ లోపలే మొత్తం కార్మికులకు కావాల్సిన అన్ని వస్తువులు ఏర్పాటు చేయడంతో పాటు ఒక 2 స్టోర్స్ కూడా, ఎస్ఎస్ ప్రొవిజన్ స్టోర్స్ అని 2 కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వం పెట్టే పరుగులతో సమాంతరంగా పనులైతే పరుగులు తీయలేకపోతున్నాయి. దీనికి కారణం ఏంటి అంటే కార్మికుల కొరత. దీనిని గనక ప్రభుత్వం అధిగమించగలిగితే ఇప్పటికే జెట్ స్పీడ్లో వెళుతున్న అమరావతి నిర్మాణ పనులు మరింత వేగం పెంచుకునే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి అనేది కాంట్రాక్టర్లు కూడా కోరుతున్న పరిస్థితి. నేను మీ శేఖర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.